మానవత్వాన్ని మర్చిన నన్ను మీ ఇద్దరి ప్రేమానురాగాలు నన్ను కదిలించాయి. తిరిగి నన్ను మనిషిని చేశాయి. నా బాధ్యతను గుర్తు చేశాయి. అందుకేనమ్మా అవినాష్ని బతికించింది నేను కాదు, మీరు. ఆపు నీ సోది. నా ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న నా కూతుర్ని కన్నీళ్లు పెట్టించిన అవినాష్ ప్రాణాలతో ఉండకూడదు. భార్గవి అవినాష్కి భార్య లేక మున్నీకి తల్లా? మీరు మాతో కలిసి మళ్ళీ భోంచేస్తారనుకోలేదు. మమ్మల్ని వదిలిపెట్టి మీరు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారనుకున్నా. నాకు మీ ఇద్దరు చిన్ని చెల్లెనివ్వరు. మమ్మీ, డాక్టర్ తాతయ్య ఎక్కడికి వెళ్ళారు? తాతయ్య అమెరికాకు వెళ్ళిపోతున్నారు కదా, అందుకని ఏవో పనులుంటే చూసుకోవడానికి వెళ్ళారమ్మా. మమ్మీ, మనం అమెరికాకి ఎప్పుడు వెళ్తాం మమ్మీ? నీ ఎగ్జామ్స్ అయిపోయాక హాలిడేస్ ఇస్తారు కదా, అప్పుడు వెళ్దాం. మరి అమెరికాకు నన్ను తీసుకెళ్తావా మున్ని? రా ప్రియా, కూర్చో. ఒక్కదానివే వచ్చావా? సూర్య రాలేదా? లేదు భార్గవి, ఆయనకెప్పుడూ ఆఫీస్ పనిలేగా. అవినాష్ కోలుకున్నాడని తెలిసి చాలా సంతోషం వేసింది. అందుకే నేను పలకరించి వెళ్దామని వచ్చాను. చాలా సంతోషం, ఇలాగైనా వచ్చావు. నిజంగా నువ్వు దేవతవి భార్గవి. అవినాష్ ఇంకా బ్రతకడని డాక్టర్లు చెప్పేశారు. అందరూ ఆశలు వదులుకున్నారు. కాని నువ్వు మాత్రం ఏ రోజూ నిరాశ చెందలేదు. అవినాష్ కోలుకుంటాడనే నమ్మకంతోనే ఉన్నావు. ఆ భగవంతుణ్ణి కూడా ఎదిరించావు. ఆనాడు సతీ అనసూయ యమధర్మరాజుని ఎదిరించి తన భర్త ప్రాణాలు కాపాడుకున్నట్లు నువ్వీరోజు అవినాష్ ప్రాణాలు కాపాడావు. నువ్వు అనవసరంగా ఏవేవో పెద్ద పెద్ద మాటలతో నన్ను పొగిడేస్తున్నావు. ఇందులో నేను చేసిందేముంది? డాక్టర్ మూర్తిగారు రావడం వల్లే ఈరోజు అవినాష్కి గండం తప్పింది. అదంతా నీ వల్లే భార్గవి. నువ్వెక్కడ కాలు పెడితే అక్కడ అందరూ సుఖ సంతోషాలతో ఉండాల్సిందే. అబ్బా, ఇంక చాలే ఆపు. ఉండు, కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడదేం వద్దు భార్గవి. చెల్లేమంటుంది మున్ని? నా దగ్గరే ఉంటానంటుంది పెద్దమ్మా. మమ్మీ, చెల్లి నన్ను చూసి నవ్వుతుంది. నా దగ్గరే ఉంటుందంట. ఇంక వెళ్తాను భార్గవి, సూర్య ఆఫీస్ నుండి వచ్చే టైం అయింది. చెల్లిని ఇక్కడే ఉండనివ్వండి పెద్దమ్మా, ప్లీజ్. మళ్ళీ తీసుకొస్తానులే అమ్మా. అదేం కాదు, నేను ఇప్పుడే చెల్లనివ్వను. తప్పమ్మా, అలా అల్లరి చేయకూడదు. పెద్దమ్మ చెల్లిని మళ్ళీ రేపు తీసుకొస్తానంటుంది కదా. తీసుకో ప్రియా. మరి తప్పకుండా తీసుకురావాలి. అలాగే నాన్న, వస్తాను భార్గవి. బాయ్. 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 అర్చన జరిపించండి పూజారి గారు. ఎవరి పేరు మీదమ్మా? అవినాష్, భార్గవి, మున్నీల పేర్ల మీద జరిపించండి. గోత్రం ఏమిటమ్మా? పసుపులేటి గోత్రం. పసుపులేటి గోత్రోద్భవిష్య అవినాష్ నామధేశ భార్గవి నామధేశ మున్ని నామధేశ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్య వేంద్రియే ప్రతిష్టతి ధాతా పురుష్టాది ముదాజహార శక్రః ప్రవిద్వాన్ భవిష్యత్ శతస్రహతమే. అమ్మా, అవినాష్ని కాపాడావు. మున్నీకి తండ్రి ప్రేమ దూరం కాకుండా ఎంతో మేలు చేశావు. అవినాష్కి తోడు నీడగా నిలిచిన భార్గవిని, అవినాష్ని చల్లగా చూడు. మున్నీకి తండ్రి ప్రేమతో పాటు తల్లి ప్రేమని కూడా శాశ్వతం చేయి.
వ్యాప్య నారాయణ స్థిత. తీసుకోండమ్మా. శిరీష, నువ్వెప్పుడు గుడికొచ్చావు? నువ్వు గెలిచావు భార్గవి. ఆయుష్ పూర్తయిందనుకున్న అవినాష్ని ఆనాడు సతీ అనసూయ యమధర్మరాజుతో పోట్లాడి ప్రాణాలి వెనక్కి తీసుకొచ్చినట్లు ఈరోజు ఆ భగవంతుడితో పోట్లాడి అవినాష్ని బతికించుకున్నావు. నువ్వే గెలిచావు భార్గవి. ఇందులో నా గొప్పతనం ఏముంది శిరీష? అంతా భగవంతుడి దయ. లేదు భార్గవి, నీకు అవినాష్పై ఉన్న ప్రేమానురాగాలే ఆ భగవంతుణ్ణి కదిలించాయి. అవినాష్ని కాపాడేలా చేశాయి. కానీ నేను పగ ద్వేషం అంటూ మిమ్మల్ని అందరినీ ఎన్నో బాధలకు గురి చేసి చివరికి ఓడిపోయాను. అందుకే మీ అందరి సుఖం కోరుకుంటూ నేను అమెరికాకి తిరిగి వెళ్ళిపోతున్నాను. అవును భార్గవి, ఇంకెప్పుడు నేను మీ మధ్యకి రాను. ఇక రాను. ఊరుకో శిరీష, అవేం మాటలు? నువ్వు అవినాష్ గారి మొదటి భార్యవి. అవినాష్ గారు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ నేనొక బాధ్యత కోసం అవినాష్ గారిని పెళ్లి చేసుకున్నాను. బాధ్యత కంటే ప్రేమే గొప్పది. అవినాష్ గారికి భార్యగా ఉండే అర్హత నీకే ఉంది. లేదు భార్గవి, ప్రేమ స్వార్థం కోరుకుంటుంది, కానీ బాధ్యత నిస్వార్థంగా అంకితమవుతుంది. అందుకే నా స్వార్థంతో నా చేతులా నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. అవినాష్కి మున్నికి దూరం అయ్యాను. కానీ నువ్వు ఏ బంధం లేకపోయినా ఎంతో బాధ్యతతో అవినాష్ ఆశయాలను సాధించడం కోసం అహర్నిశలు కృషి చేశావు. అందరూ ఆశలు వదులుకున్నా అవినాష్ బతకాలని తప్పించిపోయావు, సాధించావు. అందుకే అవినాష్కి భార్యగా ఉండటానికి నీకే అర్హత ఉంది. నేను ఇక్కడే ఉంటే నా స్వార్థంతో మీకు ఇబ్బంది కలిగించవచ్చు. మీ కాపురాన్ని చూసి ఈర్ష్యపడొచ్చు. ఎంతైనా నేను ఆడదాన్నే కదా. అందుకే భార్గవి, నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. వద్దు శిరీష, అలాంటి నిర్ణయం తీసుకోవద్దు. నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నావు. అవినాష్ గారు నిన్ను ఆనాడు ప్రేమించారు, ఈ రోజుకి ప్రేమిస్తూనే ఉన్నారు. నువ్వు అవినాష్ గారితోనే ఉండాలి. ప్రేమించే గొప్ప మనసు అవినాష్కి ఉన్నా దాన్ని అందుకునే అదృష్టాన్ని నేను ఏనాడో కోల్పోయాను భార్గవి. అయినా ఈరోజు అవినాష్కి నా మీద ఉన్నది ప్రేమ కాదు, జాలి. నువ్వు అవినాష్ గారిని అపార్థం చేసుకుంటున్నావు. లేదు, అర్థం చేసుకున్నాను. నువ్వు అవినాష్తో నిండు నూరేళ్లు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. మున్ని కూడా నీ పెంపకంలో నీలాంటి మంచి మనిషిగా పెరుగుతుందని నాకు నమ్మకం ఉంది. వస్తాను. నేను అమెరికాకి తిరిగి వెళ్ళిపోతున్నాను. ఇంకెప్పుడు నేను మీ మధ్యకి రాను. బాబాయ్. భార్గవి, ఏంటమ్మా ఇలా వచ్చావు? మీరు నాకు సహాయం చేయాలి బాబాయ్. మిమ్మల్ని ఒక వరం అడగడానికి వచ్చాను. ఎంత మాటమ్మా, చెప్పమ్మా, ఏం కావాలి?
మీరు నాకు సహాయం చేయాలి బాబాయ్. మిమ్మల్ని ఒక వరం అడగడానికి వచ్చాను. ఎంత మాటమ్మా, చెప్పమ్మా, ఏం కావాలి? ఒకప్పుడు శిరీషని నా శత్రువుగా భావించేదాన్ని. అలాంటి ఆడది ఆడజాతికి కళంకం అనుకునేదాన్ని. అలాంటి శిరీషలో ఇప్పుడొచ్చిన మార్పు చూస్తుంటే నిజంగా నమ్మలేకపోతున్నాను. తను చేసిన తప్పుల్ని తెలుసుకుంది, పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది. శిరీష ఇప్పుడు తన తల్లిని కూడా లెక్క చేయకుండా తన వల్ల ఎవ్వరికీ ఇబ్బంది కలగకూడదని ఈ దేశాన్ని వదిలి వెళ్ళడానికి సిద్ధపడుతుంది. అమెరికాకి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తుంది. శిరీషను అమెరికాకు వెళ్లకుండా ఆపాలి బాబాయ్. ఈ పని మీ ఒక్కరికే సాధ్యం అవుతుంది. ఎందుకమ్మా ఆపడం? వెళ్ళనివ్వు. అది ఇక్కడుండి మాత్రం ఎవరిని ఉద్ధరించాలని? కనీసం అమెరికాకు వెళ్తే ఇక్కడెవరికి ఇబ్బంది కలగకుండానైనా ఉంటుంది. వద్దు బాబాయ్, అలా అనకండి. మీరెలాగైనా శిరీషను ఆపాలి. శిరీషకి మళ్ళీ అవినాష్ భార్య స్థానాన్ని కల్పించాలి. అవినాష్ శేషంగానే మిగిలినా అతని జీవితం మాత్రం అవశేషంగానే మిగిలింది. దాన్ని పరిపూర్ణం చేయాలంటే మళ్ళీ అవినాష్ శిరీషల్ని కలపాలి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావటం లేదమ్మా. ఇతరులకు వెలుగునివ్వటానికే ప్రయత్నిస్తున్నావు గాని నీ జీవితం ఒక కొవ్వొత్తిలా కరిగిపోతుందని గమనించలేకపోతున్నావు. త్యాగానికి కూడా హద్దుంటుంది. నీ జీవితం గురించి కూడా ఆలోచించుకో తల్లి. శిరీష కూడా మీ కూతురేగా బాబాయ్. అదే బాబాయ్, మీ కూతురు లాంటిదేగా. మరి తన జీవితం గురించి ఎందుకు ఆలోచించరు? హద్దుండాల్సింది త్యాగానికి కాదు బాబాయ్, స్వార్థానికి. అయినా ఇందులో త్యాగమేమీ లేదు. శిరీష పోగొట్టుకుంది తిరిగి తనకు అందించాలనుకుంటున్నాను, అంతే. ఇంకా ఆలోచించకండి బాబాయ్. నా మీద ఏమాత్రం ప్రేమున్నా శిరీషను ఆపండి ప్లీజ్ బాబాయ్. అలాగేనమ్మా, నీకోసమన్నా శిరీషని తప్పకుండా ఆపటానికి ప్రయత్నిస్తాను. చాలు బాబాయ్, ఈ మాట చాలు. థ్యాంక్స్ బాబాయ్, వస్తాను. కరెంటు బిల్లు కట్టడానికి వెళ్తానన్నారు కదండి, ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? ఏంటండి, ఏం జరిగింది? ఎందుకలా ఉన్నారు? భార్గవి వచ్చింది బోనా. భార్గవా? ఏదండి? వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఎందుకొచ్చింది? భార్గవి మళ్ళీ కొత్త సమస్యలు తెచ్చుకుంటుంది బోనా. మళ్ళీ ఏం జరిగిందండి? శిరీషకి అవినాష్ ఇంట్లో భార్యస్థానాన్ని కల్పించడానికి ప్రయత్నిస్తుంది. అందుకు నా సహాయం కోరటానికి వచ్చింది.